నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో కృష్ణానది శ్రీశైలం తెలుగు జిల్లాల్లో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావ్ సంతోష్తో కలిసి పాల్గొనడానికి వచ్చిన మంత్రి జోపల్లి కృష్ణారావు నాణ్యమైన సైజు చేప పిల్లలు తీసుకురాలేదని మత్స్యశాఖ అధికారిని ఏడి రజనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లలను మంత్రి స్వయంగా స్కేల్ తీసుకుని సైజులు కొలిచి చివరకు చేప పిల్లలు వదలకుండా వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి జోపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఒక చేప పిల్ల 80 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వరకు ఉండాలని, కానీ చాలా వరకు చిన్న సైజు చేప పిల్లలు కాంట్రాక్టర్లు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకువచ్చిన 5 లక్షల చేప పిల్లలను వెనక్కి పంపించారు. ఇక్కడ నుంచి చేప పిల్లలు పంపిణీ చేసే వారం రోజుల ముందే అధికారులకు సంబంధిత మత్స్యకారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ రోజున మత్స్యకారులకు సంబంధించి చేప పిల్లలు వదలడానికి నేను, నాతో పాటుగా కలెక్టర్ గారు, ఏడీపీ చేప పిల్లలు సోమశిల రిజర్వాయర్లో అంటే శ్రీశైలం రిజర్వాయర్లో వదలడానికి వచ్చాం. వదిలే సందర్భంలో ఆ చేప పిల్లలు చూసినప్పుడు వాస్తవంగా ఇటువంటి పెద్ద రిజర్వాయర్ అంటే 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు వచ్చినన్నింటికి కూడా 80 మిల్లీమీటర్ నుంచి 100 మిల్లీమీటర్ ఉండాలి. అంటే 3 ఇంచుల నుంచి 4 ఇంచుల సైజు చేపలు ఉండాలి. ఇది శ్రీశైలం రిజర్వాయర్. నా చేపలు వెతికినప్పుడు చూసినప్పుడు దానిలో 80% చేప పిల్లలు ఆ లెక్క ప్రకారం సైజు లేవు. అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. శాంపుల్కు 4-5 పిల్లలు మాత్రం పెద్ద సైజు పెట్టారు. మిగతా 5 సైజులని చిన్న సైజెస్ ఉన్నాయి. సో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. అదే ఒకవేళ చిన్న అంటే 100 ఎకరాల కంటే ఉన్నట్టు చిన్న చెరువులు, చిన్న కుంటలు అయితే అది 25 mm 30 mm ఉంటుంది. వాటి సరిపోతాయి, పెద్దవాటి సరిపో. అందుకని ఇప్పుడు కలెక్టర్ గారిని మత్స్యశాఖ వాళ్ళ అధికారులను ఆదేశించింది. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా కాదు, వనపర్తి కాదు, అవిభక్త మొత్తం పాలమూరు జిల్లా అయినా వేరే ఎక్కడైనా మేము నిజామాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ ఉన్నాను. అంటే మహబూబ్నగర్ పాత అవిభక్త అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా. వీళ్ళు ఎప్పుడు ఎక్కడ చేపలు వదిలిపెట్టాలన్నా వారం రోజులు మొదలే ఏ చెరువులో ఎన్ని గంటలకు చేప పిల్లలు వదులుతారో ఆ సమాచారాన్ని కలెక్టరు వెబ్సైట్లో, ఫిషరీ డిపార్ట్మెంటు వెబ్సైట్లో అంటే కంప్యూటర్లో, దాంతోపాటుగా సంబంధిత జిల్లా కలెక్టర్లకు